హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా ఫ్యామిలీలో మా శివ తమ్ముడు పెళ్ళి అయిందండి. ఆ పెళ్ళికి వెళ్ళాను. యాక్చువల్లీ వ్లాగ్ షూట్ చేస్తానని చెప్పేసి అస్సలు అనుకోలే. కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకుంటా అని చెప్పేసి మాత్రమే అనుకున్నా. కానీ మధ్యలో వ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. అందుకే మార్నింగ్ చేసే బిట్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి. కాకపోతే అస్సలు మీకు అవ్వనివ్వను. ఎందుకంటే షార్ట్ వీడియోస్ షూట్ చేశాను. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కొన్ని మీకు పోస్ట్ చేశాను. మిగిలినవి కూడా షార్ట్ వీడియోస్ అన్నీ కంటిన్యూ చేస్తానండి. ఈ మెమోరీస్ ఎప్పుడు నాతో ఉండిపోవాలని చెప్పేసి మళ్ళీ మధ్యలో వ్లాగ్ స్టార్ట్ చేశాను. మీ అభిప్రాయం? మేము అప్పుడప్పుడు అలాగే బిస్కెట్లు వేస్తాం. మాకు ఈ చున్నీ వేసి సన్మానం చేస్తుంది. మీ పర్లేదండి, నేను అసలు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాగే క్యూట్గా ఉండి చేతులు పెట్టారు. మార్నింగ్ కళ్యాణ మండపానికి రీచ్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి శివ తమ్ముడిని పెళ్లి కొడుకుగా రెడీ చేసి కళ్యాణ మండపానికి తీసుకొచ్చామండి. ఆఫ్టర్ శివ రెడీ అవుతున్నాడు రిసెప్షన్ కోసం. మేమందరం కూడా శివ రెడీ అయ్యేలోపు బయట కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నాం. ఫన్ టైం. పిల్లలు కూడా పక్కన ఆడుకుంటున్నారు మంచిగా. మేమందరం చాలా రోజులకు ఒకసారి కలుస్తాం కాబట్టి అలా కబుర్లు చెప్పుకుంటూ అందరం మంచి టైం స్పెండ్ చేసామని చెప్పాలి. ఇక్కడ నాకు కొత్తగా పరిచయం అయింది ఎవరు అంటే సాయి, ఆ రెడ్ డ్రెస్లో ఉన్న అమ్మాయి. చాలా అంటే చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి. మంచి నాతో పాటు చాలా బాగా అల్లరి చేస్తుంది తను కూడా. నేను ఎంత అల్లరో నాకన్నా డబల్ అల్లరి. నెక్స్ట్ రిసెప్షన్ టైం దగ్గరికి వచ్చేసింది. పెళ్లి కూతురు కూడా కళ్యాణ మండపానికి రీచ్ అయిపోయిందండి. మధ్యాహ్నం ఇక్కడ లంచ్ టైము. మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. మేమందరం కూడా భోజనం ఇక్కడ చేసేసామండి. చేసేసి ఇంకా చాలాసేపు అక్కడ చైర్లు వేసుకొని కూర్చొని డ్యాన్స్ అలా చూస్తూ ఎంజాయ్ చేసాము. ఫుడ్ అంతా చాలా సూపర్బ్ అండి. నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ పాన్ ఉంటుంది కదా, అది కూడా ఉంది. ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఫుడ్ బాగా తినేసాక చాలాసేపు డ్యాన్స్లు అవి చూసుకుంటూ అక్కడే చాలాసేపు రిలాక్స్గా కూర్చోపోయాను. మేమందరం కూడా మంచి టైం స్పెండ్ చేసామండి చాలా రోజుల తర్వాత కలిసి. ఎంతైనా మాట్లాడమ్మా, మాట్లాడు. నమస్కారం బంగారు తల్లి, మాట్లాడు. ఎంతైనా మీరు లోడ్ మీరు లేని లోడ్ నేను చేసుకుంటున్నాను. అదే సుధీర్ మాస్టర్ అండి. ప్రశాంతంగా భోజనం అది చేసి మీరు నాకు టచ్లో లేరు కదా, తీసుకుంటాను. అందరూ ఆడియన్స్ ఏమనుకుంటారంటే మన ఇద్దరిని చూసి సిస్టర్స్ అనుకుంటారు. అక్క ఈ అక్కేనమ్మా, ఈ అక్కే. ఎవరికో వాంతులు అవుతున్నట్టుగా ఉన్నాయి ఇక్కడ. మీరు తిన్నది కూడా అరిగిపోయింది, అర్థమవుతుంది. అక్క ఒకసారి అక్క అక్క ప్లీజ్. నాకు అక్కగా మీరు వద్దా, మీకు చెల్లిగా నేను వద్దా? ఏదో రెండు వద్దు. అక్క ఇంత మాట అన్నాక రెండు చేతి పెట్టుకొని అలా వెళ్ళిపోవాలి. కాకపోతే డ్రెస్ జేబుల్లో కాబట్టి ఆగిపోతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. లంచ్ చేశాక శ్రీకాకుళంలో నా ఫ్రెండ్ ఉందండి, దివ్య, నా బెస్ట్ ఫ్రెండ్. తనకు ఒకసారి కలిసి వచ్చేసాను వెళ్ళి. అక్కడ ఒక్క బిట్ కూడా షూట్ చేయలేకపోయాను. మాటల్లో ఉండిపోవడం వల్ల ఎంత మిస్ అయ్యానో. చిన్న బిట్ అయినా నేను షూట్ చేసుకోవాల్సింది, అక్కడ మిస్ చేశాను ఆ బిట్. అక్కడి నుంచి వచ్చాక ఇంకా చాలాసేపు కూర్చున్నాను. వైజాగ్ నుంచి వదిన, అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుకుంటూ కాసేపు అలాగా కూర్చొని చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి కాసేపు కష్ట సుఖాలన్నీ మాట్లాడుకున్నాం. తర్వాత తమ్ముడికి స్నానం, కాళ్ళ గోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, దానికోసం ఇంకా అందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ మా తోడుకోడలు స్వాతి ఉంది కదా, స్వాతి పైన ఇక్కడ శివ కూర్చుని ఉన్నాడు అనమాట. తన కాళ్ళు నొప్పులు అయిపోతున్నాయి. జస్ట్ ఆనించి కూర్చో అని చెప్తే ఆనించి కూర్చోడానికి ఆప్షన్ లేదు శివాకి. మామూలు కూర్చున్నాడు. మన సైడ్ పెళ్ళిళ్ళలో కాళ్ళు గోళ్ళ టైంలో మేనత్తలకు కానీ అక్కలకు కానీ ఇలా పెళ్ళి కొడుకు ఒడిలో కూర్చోబెట్టి కాళ్ళ గోళ్ళు అవి తీస్తారు కదా, ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా వాళ్ళిద్దరికీ స్నానాలు అవన్నీ చేయించారండి. వాళ్ళు స్నానాలు చేసి వాళ్ళు రెడీ అవ్వటానికి వెళ్ళేలోపు మేము కూడా వెళ్ళి ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని రెడీ అవ్వటానికి ఇంకా వెళ్ళాము. కాస్త ఒక 2-3 అవర్స్ గ్యాప్ దొరికింది. ఈ 2-3 అవర్స్ గ్యాప్లో మేము కూడా రెడీ అయ్యి వచ్చేసాము. భోజనాలు అవన్నీ కూడా చేసేసి రెడీ అయ్యి ఇంకా కళ్యాణ మండపానికి రీచ్ అయిపోయానండి. చెప్పాను కదా వ్లాగ్ షూట్ చేస్తారని చెప్పేసి అస్సలు అనుకోలేదు. కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తారని మాత్రమే అనుకున్నా.
అందుకే ప్రాపర్గా తీయలేదు. కాకపోతే మేము చేసే ఫన్ అంతా కూడా చూపించాలి, అదంతా కూడా నాకు మెమొరీగా ఉంచుకోవాలని చెప్పేసి మాత్రమే ఈ వ్లాగ్ షూట్ చేశాను. మళ్ళీ మధ్యలో కంటిన్యూ చేశాను ఈ వ్లాగ్ అనేది. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి వీడియోస్ని. ఇక్కడ మా తోటికోడలు నేను అందరం కూడా చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ పెళ్ళిని ఎంజాయ్ చేశాము. పెళ్ళి అనేది చాలా ధూమ్ధామ్గా జరిగిందండి. శివ తాలూకా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా అల్లరి చేసి చాలా చక్కగా జరిపించారు. చూడండి అసలు అక్కడ పీని పైన అయితే ఎంత నిండుగా అంటే అందరు ఫ్రెండ్స్ అందరు కూడా చుట్టుపక్కల ఉండి జరిపించారు. ఇది జీలకర్ర బెల్లం అనమాట. జీలకర్ర బెల్లం పెట్టే టైంలో చూడండి ఎంత హడావిడో. నెక్స్ట్ తాళి. శివ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పిల్లంతా హ్యాపీగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అండి. కొన్ని ఫొటోస్ మీతో షేర్ చేస్తున్నా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అవర్ వీడియోస్ అండి. బాయ్ బాయ్.